హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మష్రూమ్ కర్రీ వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, పుట్టుగొడుగులు. ఈ కర్రీ ఉండటానికి ఇవన్నీ ముందు క్లీన్ చేసుకోవాలి. ఇవి క్లీన్ చేసుకునే ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. ఇవి క్లీన్ చేసుకునేలోగా ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని వీటి మగ్గనివ్వాలి. ఈ మధ్య లోపల పుట్టుగొడుగు క్లీన్ చేద్దాం. కాఫీ పుట్టుగొడుగులు చూసారు కదా, చిన్నవి. ముందుగా ఈ పుట్టుగొడుగుల్ని ఈ పైన ఉన్న తొక్కిలా తీసేసుకోవాలి. చుట్టూరు ఇది ముచ్చుకుంది కదా, ముచ్చుకు వారి నుంచి వస్తుంది తోలు. ఇదంతా ఇలా తీసేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా పుట్టుగొడుగు మీద మొత్తం లేయర్ అంతా తీసేయాలి ఇలాగా, లేకపోతే దీని మీద డస్ట్ ఉంటుంది. వండుకున్నప్పుడు కడుక్కున్నా క్లీన్ అవ్వదు. వండుకున్నప్పుడు ఇదంతా కర్రీలోకి వెళ్ళి తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానిపైన ఉన్న లేయర్ అంతా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పుట్టుగొడుగులు ఇక్కడ నల్ల కనిపిస్తుంది కదా, దీన్ని ఒక స్పూన్తో ఎట్లా అంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. నల్లగా ఉన్నది మొత్తం వచ్చేసింది. చూసారు కదా, ఈ విధంగా ఇవన్నీ కూడా తీసేసుకోవాలి మొత్తం అన్నీ. ఇలా మొత్తం ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఈలోగా ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని అల్లం బాగా మగ్గేంత వరకు మళ్ళీ వేయించుకోవాలి. ఆనియన్స్ అల్లం బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి కొద్దిసేపు. చూడండి ఫ్రెండ్స్, ఈ పుట్టుగొడుగులు క్లీన్ చేసిన తర్వాత ఈ పైన లేయర్స్ అంతా ఇవి, దాంట్లో ఉన్న బ్లాక్ అంతా ఇది. చూసారు కదా ఎంత వచ్చిందో. ఇట్లా నీట్గా క్లీన్ చేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న అయితే మీరు అలా వేసుకోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో బాగా మగ్గిపోయింది. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి.
తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా వేగనివ్వాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని బాగా కలుపుకొని సాల్ట్ చూసుకోవాలి. సరిపోతే కొద్దిగా వేసుకొని సరిపోతే ఓకే. ఈ విధంగా కొంచెం వాటర్ మగ్గిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న పుట్టగొడుగులన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పోసిన ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఈ పుట్టగొడుగుల్ని ఈ వాటర్లో ఉడకనివ్వాలి. ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మష్రూమ్ అంటే పుట్టగొడుగుల కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.